నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేస్తూ అన్నమయ్య జిల్లా పేరు మార్చకుండా అన్నమయ్య జిల్లాగానే ఉంచుతూ హెడ్ క్వార్టర్స్ రాయచోటు నుంచి తీసి మదనపల్లిలో ఏర్పాటు చేయడం, రాయచోటిని మదనపల్లిలో కలుపుతూ అదేవిధంగా రైల్వే కోడూరు తిరుపతి, రాజంపేట కడపలో కలుపుతూ ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ రెండు రకాలుగా ఈ యొక్క నిర్ణయాన్ని చూడడం జరుగుతోంది. ఒకటేంటంటే రైల్వే కోడూరుని తిరుపతిలో కలపడం ఇది అవసరం, చాలా మంచి శుభపరిణామం. రాజంపేటని కడపలో కలపడం కూడా అదే ధర్మం. రాయచోటిని మదనపల్లిలో కలపడం కూడా చాలా మంచిది. మేము ప్రత్యేకంగా రాయచోటి ప్రజలకు, రాయచోటి నియోజకవర్గానికి వాళ్ళందరికీ కూడా మేము సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. మదనపల్లి జిల్లాలోకి మదనపల్లి ప్రజల పక్షాన మేము వాళ్ళకి ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ పెట్టడం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తాము. చివరిగా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మా అన్నమయ్య జిల్లా పేరుని యథావిధిగా కొనసాగిస్తూ మదనపల్లి జిల్లా పేరు తీసేసి అన్నమయ్య జిల్లా పేరు కొనసాగించడం పట్ల మేము పూర్తి స్థాయిలో ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా పేరు కాకుండా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈ యొక్క మదనపల్లి యొక్క చారిత్రక నేపథ్యం కావచ్చు, మాకున్నటువంటి మనోభావాలు కావచ్చు, వీటన్నింటినీ పురస్కరించుకొని మదనపల్లి జిల్లాగానే మీరు కొనసాగించాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి అన్నమయ్య ఒక మహనీయుడు. ఆయన పేరు పెట్టడంలో ఎక్కడ మేము తప్పు పట్టడం లేదు. కానీ వాస్తవ రూపాలు, ఎందుకంటే అనేక మంది మహనీయుల యొక్క పేర్లు జిల్లాలకు తీసుకోవడం చాలా ఆనవాయితీ, చాలా మంచి ఆలోచనే. దాన్ని మేమేం తప్పులు పట్టడం లేదు. మహానుభావుడు అన్నమయ్యను కూడా తప్పులు పట్టడం లేదు. ఎందుకంటే ఆయన కీర్తనలు కావచ్చు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన విషయంలో కూడా మేము ఎక్కడ కూడా తప్పులు పట్టడం లేదు. కానీ అన్నమయ్య వాస్తవానికి తాళపాకకు సంబంధించినటువంటి వ్యక్తి. అన్నమయ్య తాళపాకకు సంబంధించి అంటే రాజంపేటకు సంబంధించిన వ్యక్తి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన చారిత్రక నేపథ్యంలో ఎక్కడైనా ఆయన రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే ఆయన పేరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా పేరు తీసేసి ఇప్పుడు రాజంపేట కడపలో కలుస్తుంది. కాబట్టి ఎందుకు మీరు అన్నమయ్య కడప జిల్లాను పెట్టుకోవద్దు? అన్నమయ్య కడప జిల్లాను పెట్టుకోవచ్చు. లేదు మీకు వైఎస్ఆర్ పేరు కూడా కావాలని మీరు అనుకుంటే, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పేరు పైన ఒక జిల్లా ఉంది కాబట్టి, ఎన్టీఆర్ జిల్లా ఉంది కాబట్టి వైఎస్ఆర్ పేరు మీరు కొనసాగించాలని మీరు అనుకున్నప్పుడు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాను పెట్టుకోవచ్చు. ఏం తప్పేముంది? ఎక్కడ కూడా లేదు. కానీ చారిత్రక నేపథ్యం, ఇక్కడ ఉన్నటువంటి మా మనోభావాలు, మదనపల్లి పేరు పట్ల మాకున్నటువంటి ప్రేమ, ఈ పట్టణ ప్రజలకు, మదనపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా మదనపల్లి పేరుటువంటి అపారమైనటువంటి ఆ సెంటిమెంట్ని మీరు పరిగణలోకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే అని చెప్పి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మదనపల్లి అన్నమయ్య మహనీయుడు. ఆయన ప్రాంతానికి సంబంధించిన జిల్లాని అన్నమయ్య కడప జిల్లాగా, అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాగా మీకు ఎట్లా తోస్తే అట్లా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మీరు చేసుకోవచ్చు. కానీ మదనపల్లి జిల్లాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడానికి పూర్తి స్థాయిలో మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం. వాళ్ళని పూర్తి సాదర స్వాగతం పలుకుతూనే మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా కాదు, మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా పేరు మార్చి, మదనపల్లి జిల్లా పేరు మార్చి మా మనోభావాలను దెబ్బతీయొద్దు అని చెప్పి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, మా ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ మీరు దృష్టిలో పెట్టుకుని కడప ఏదైతే మీకు అన్నమయ్యని కడప జిల్లాకు పేరు పెట్టుకుని మదనపల్లి జిల్లాను మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టంగా మదనపల్లి జిల్లాగానే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, మరొకసారి చెప్తా ఉన్నా. గతంలో చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తాను నేను ఈరోజు పత్రికాముఖంగా. గతంలో బీటీ కళాశాల కోసం యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలా పోరాటాలు చేసినాం.
బిడి కాలేజ్ పైన ఒక కేసు కూడా నమోదైంది మా పైన. ఆ రోజు రోడ్డు పైన ధర్నా చేశామని. ఇట్లాంటి నేపథ్యంలో బిడి కళాశాలను యూనివర్సిటీ చేసిన గత ప్రభుత్వం ఏంటంటే గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము యూనివర్సిటీ చేశామని చెప్పి ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సన్మానాలు చేయించుకున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ సన్మాన సభ కూడా మేము పోలేదు. బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను అప్పుడు ఆ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా నేను కానీ మా పార్టీకి సంబంధించిన ఎవ్వరు కూడా ఆ సన్మాన సభకు పోలేదు. మొన్న జిల్లా జరిగింది. జిల్లా ఏ విధంగా వచ్చింది, జేఏసీని ఏ విధంగా తయారు చేశాం, జేఏసీలో నాయకులందరినీ కూడా ఏ విధంగా సమన్వయం చేశాం, ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఎన్ని కేసులు పెట్టించుకున్నాం, అందరి దృష్టిలో ఈ మదనపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మదనపల్లి జిల్లా వస్తే మేము ఎక్కడ కూడా సన్మానాలు పోలేదు, మేము సన్మానాలు చేయించుకోవాలనుకోలేదు, పాలాభిషేకాలు మేము చేయించుకోలేదు, మేము ఎక్కడ కూడా పోయి సన్మానాలు చేసుకోలేదు. మేము ఒక్కటే చెప్తా ఉన్న ప్రాంత ప్రజలు, మదనపల్లి ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖం వచ్చినప్పుడు మేము కలపడమేమో కానీ బహుజన సమాజ్ పార్టీకి నాయకులుగా మేము కూడా, కానీ కష్టం మదనపల్లికి వస్తే మాత్రం ప్రత్యక్షంగా మేము మాత్రమే ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కష్టం మా ప్రాంతానికి ఎప్పుడైనా కష్టం వస్తే ఖచ్చితంగా కష్టం తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మేమే ఇది చేసినామని చెప్పి మేము సన్మానాలు చేయించుకొని ఆ విధంగా చేసే బుద్ధి మాకు లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మదనపల్లి యొక్క ఏదైతే మదనపల్లి జిల్లా ఏర్పడిందని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు జరిగింది. మీరంతా కూడా చూశారు, ప్రజలంతా కూడా చూశారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. అన్నమయ్య జిల్లా కానీ మదనపల్లి జిల్లాగానే ఉండాలని చెప్పి మాట్లాడాలి. రేపు మదనపల్లి జిల్లా పేరు, అన్నమయ్య జిల్లా పేరు తీసి మదనపల్లి జిల్లా పేరు పెట్టేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. మదనపల్లి జిల్లాను మదనపల్లి జిల్లాగానే పెట్టాలా. నేను మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మహనీయుడు అన్నమయ్య గారికి నేను పాదాభివందనం చేస్తా. నేను ఒకటే చెప్తా ఉన్నా, మహనీయుడు యొక్క పేరు అన్నమయ్య కడప జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తూ, మదనపల్లి జిల్లాను మాత్రం పూర్తి స్థాయిలో మదనపల్లి జిల్లాగానే ఉంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ, జై మదనపల్లి.